కడప మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటి వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ కార్మికులందరికీ పెండింగ్ ఉన్న జీతాలు చెల్లించి మున్సిపాలిటీ కార్మికుల ప్రైవేటీకరణను ఆపాలన్నారు. తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 21వ తేదీ నుంచి సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని సిఐటియు నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఈ ఆందోళన గురించి మరింత సమాచారాన్ని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటి నుంచి మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. కార్మికులకు రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కడప ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి సిఐటియు నాయకులు ఉంటారు, వాళ్ళని తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీ సమస్య ఎందుకు ఇక్కడ ఎమ్మెల్యే ఇంటికి ఆందోళన కార్యక్రమం చేపట్టారు? ఈ రోజు మేము ఎమ్మెల్యే గారి ఇంటికాడికి ఎందుకు రావడం జరిగిందంటే, గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే మున్సిపల్ కార్మికులు దేవుళ్ళైనారు. ఆ రోజు వచ్చి మా టెంట్ కాడికి వచ్చి మాతో పాటు కూర్చొని మాతో పాటు ఆందోళనలో పాల్గొని మాతో పాటు షర్ట్లు ఇప్పి మాతో పాటు గేట్లు ఎక్కి అన్ని రాష్ట్రాలలో అన్ని మున్సిపాలిటీలలో చేయడం జరిగింది టీడీపీ నాయకులు. ఈ రోజు మున్సిపల్ కార్మికులకు సంబంధించిన విషయాలు దాని మీద ఆ రోజు ఏం చెప్పారు? కూటమి ప్రభుత్వం వస్తేనే మున్సిపల్ కార్మికులకి మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పినారు. ఏం చేసినారు? అనునిత్యం ఇది ఉత్పత్తి పెరిగే చెత్త. ఈ రోజు చెత్తలో పని చేసే కార్మికులు పియ్య పేడ ఎత్తుకొని పని చేసే కార్మికుల్ని అనునిత్యం ఉండే పని. ఈ రోజు సుప్రీంకోర్టు ఒకటే ఆర్డర్ ఇచ్చింది, నివాసంలో ఉత్పత్తి పెరిగే చోట అంతా మొత్తం కార్మికులకు అనునిత్యం పని ఉండే చోట అంతా పర్మనెంట్ చేయమని చెప్పేది. ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన హామీ ప్రకారంగా ఇంతవరకు పర్మనెంట్ చేయలేదు. ఈ రోజు ఎంత దారుణం అంటే, మున్సిపల్ కార్మికుల్ని ఈరోజు ఎల్ఈడికి సంబంధించింది అనేక రూపాలలో ప్రైవేటీకరణ చేసేదానికి పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తుంది. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రోజు మేడం గారి వాసన్న గారి గారిని ఒకటే అడుగుతున్నాం, మీరు మున్సిపల్ కార్మికుల పక్షాన ఉంటే మేము ఇచ్చిన మెమరాండాన్ని సీఎం గారికి లెటర్ రాయండి, లేకుంటే మేము మళ్ళా ఎలక్షన్లు వస్తున్నాయి ఓటు హక్కుతో మీకు సమాధానం చెప్తాం. అలాగే మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఈ రోజు లండన్ ఆడికి ఈడికి పోయి పెద్ద ఎత్తున ఈ రోజు అనేక రూపాయల ప్రైవేటీకరణ ఆస్తులు తేవాలి, రాజధాని పెద్ద చేయాలన్నా, ఈ రాజధానిని నిర్మించాలన్నా, ఈ రాజధాని క్లీనింగ్ ఉండాలన్నా, ఈ రాజధానిలో మినిస్టర్లు ఎవరైనా వచ్చినా వాళ్ళకి రోగాలు రాకుండా కాపాడేది మేము. మా మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. లేని పక్షంలో గతంలో వైసీపీ గవర్నమెంట్ కి ఎట్టా ఈ ఇబ్బంది పడినారు అదే రూపంలో పడుతుంది. మీరు అనుకోవచ్చు 2004లో 279 జీవో తెచ్చినామని. మీ జీవో మేము ఎట్లాగా కేసులు పెట్టినా ప్రాణాలు తెగించి 279 జీవో వెనక్కి తిప్పడం జరిగింది.